ఈ ఆనంద్ యొక్క జీవితంలో తన తండ్రి ఆశీర్వాదాన్ని బట్టి దినదినానికి అభివృద్ధి చెందుతూ వచ్చాడు. కాబట్టి అతను గర్వంగా నా తండ్రి ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు అభివృద్ధి చెందుతున్నాను అని చెప్పుకోవటం మొదలెట్టాడు. ఓకే, కొంతకాలానికి ఆనంద్కి ఒక చిన్న అనుమానం వచ్చింది. ఓకే, ఇక్కడ అంతా బాగుంది, అందరూ నాకు తెలిసిన వాళ్ళే, కాబట్టి నేను ఆర్థికంగా స్థిరపడుతూ వచ్చాను. ఒకవేళ నిజంగా లాస్ జరిగే పరిస్థితి నాకు వస్తే నిజంగా నేను లాస్లోకి మునిగిపోతానా, నాన్నగారి ఆశీర్వాదం నన్ను పైకి తీసుకొస్తుందా అని చెప్పనేసి ఒక డౌట్ ఆనంద్కి వచ్చింది. తన డౌట్ని ఫ్రెండ్తో షేర్ చేసుకున్నాడు. ఫ్రెండ్ తన తండ్రి యొక్క ఆశీర్వాదం యొక్క గొప్పతనాన్ని ఆనంద్కు చెప్పాలనుకున్నాడు. అందుకు ఒక చిన్న సలహా ఇచ్చాడు. సరే, నువ్వు లాస్ అవ్వాలనుకుంటున్నావు, ఆ లాస్లో కూడా నీ తండ్రి యొక్క దీవెన ఆశీర్వాదము నీకు హెల్ప్ చేస్తుందా అని డౌట్తో ఉన్నావు, కాబట్టి నువ్వు పని చెయ్యి. లవంగాలు కొని జాన్జిబార్ అనే ఒక ఆఫ్రికాకు చెందిన కంట్రీకి నువ్వు వెళ్ళు. అక్కడ జాన్జిబార్ అనే కంట్రీలో లవంగాలు ఊరికినే పడతాయంట, చాలా ఫ్రీగా చాలా చీప్గా దొరుకుతాయంట. కానీ మన దేశంలో ఆ లవంగాలు అనేటివి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడ నుంచి నువ్వు లవంగాలు తీసుకెళ్ళి జాంజిబార్కి వెళ్ళి అక్కడ నువ్వు అమ్ము. నిజంగా ఇక్కడ నుంచి నువ్వు లవంగాలు తీసుకెళ్తే అక్కడ ఎవరు నీ లవంగాల్ని కొనరు. కాబట్టి నీకు మంచి అవకాశం అదే. వెళ్ళు, జాంజిబార్కి వెళ్ళి నువ్వు అక్కడ నీ వ్యాపారాన్ని చెయ్యి. తండ్రి యొక్క ఆశీర్వాద ఫలితాన్ని నువ్వు చూస్తావు కానీ అని చెప్పనేసి ఫ్రెండ్ అతనికి సలహా ఇచ్చాడట. అయితే సరే, ఎంతో సంతోషంతో ఒక స్టీమర్ నిండా, కొంచెం కాదు ఒక స్టీమర్ లోడ్ లవంగాలు తీసుకొని ఆనంద్ జాంజిబార్కి బయలుదేరిన తర్వాత అక్కడ జాంజిబార్కి చేరుకున్నప్పుడు ఆ తీరంలో, అంటే ఆ సముద్ర తీరంలో అక్కడ సుల్తాన్, ఎవరైతే జాంజిబార్కి సంబంధించిన సుల్తాన్ ఉన్నారో వారు అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇటు అటు ఎంతో టెన్షన్గా తిరుగుతున్నారు. ఆయన వెనకాల ఉన్న సైన్యం అంతా కూడా బల్లాలు ఈటెలు కాకుండా జల్లెడు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎందుకు, ఏమైంది అన్న ఉద్దేశంతో ఆనంద్ వెళ్ళి సుల్తాన్ని అడిగారు. ఏమైంది సార్, ఏమైంది సుల్తాన్, ఎందుకు ఇలా మీ వెనకాల ఉన్న వాళ్ళందరూ జల్లెళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు, ఏమైంది అని అంటే సుల్తాన్ ఒక చిన్న కథను చెప్పుకున్నారు. ఆయన బాధను వ్యక్తం చేసుకున్నారు. ఏంటంటే ఆయనకు సుల్తాన్కి ఎవరో ఒక మహానుభావుడు ఆశీర్వదించి ఒక ఉంగరం ఇచ్చారట. ఆ ఉంగరం వల్లనే ఆ రాజ్యం అంతా కూడా నెలకొని ఉంది, ఆ రాజ్యంలో శాంతి సమాధానాలు ఉన్నాయి, ఆ రాజ్యం అంతా కూడా సుల్తాన్ చేతిలో ఉంది అనేసి ఆయన నమ్మకం అంట. అటువంటి ఆ ఉంగరాన్ని పొరపాటున సుల్తాన్ ఎక్కడో పారవేసుకున్నారు.